కార్తీక మాసంలో వచ్చే కొన్ని ప్రధానమైన పుణ్యదినాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి అంటే క్షీరసాగర మథనం జరిగింది కదా. అది జరిగినప్పుడు లక్ష్మీదేవి ఈ మాసంలోనే ఆవిర్భవించింది. అలాగే సుదర్శన చక్రము ఒకసారి పరమాత్మతో చెప్పి, నీకోసం నేను పని చేస్తున్నానయ్యా, కానీ నాకు సొంతంగా వెళ్ళి పని చేయాలనుంది, నీలాగే అవతారం ఎత్తాలనుంది. కార్తవీర్యార్జునుడిగా అవతారం ఎత్తాడు ఈ నెలలోనే. సరే, పరశురాముడి చేతిలో మరణించడానికి వేరే కారణాలున్నాయి, అది రెండవది. ఇక మూడవది మత్స్యావతారం ఎత్తి వేదాలు తెచ్చింది కూడా మత్స్యయంతి, అది కూడా కార్తీక మాసంలోనే జరిగింది. అదే పద్ధతి లోపల గజేంద్ర మోక్షం కథ వినుంటారు కదా, అది ఏ మాసంలోనూ ఏ పురాణ పండితుడు అని చెప్పారా? వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది పాపం. గజేంద్ర మోక్షం కూడా కార్తీక మాసంలోనే జరిగింది. అంతేకాదు దశరథుడు పుత్రకామేష్టి చేశాడే, ఎప్పుడో తెలుసునా, శరదృతువులో ప్రారంభించాలని చెప్పాడు, అంతా బాగానే ఉంది. హేమంత ఋతువు దాకా వచ్చేసరికి అన్ని ఏర్పాట్లై కార్తీక మాసంలోనే ప్రారంభించాడు మహానుభావుడు. అది పద్ధతి. అలాగే వానరులందరూ కూడా సీతాదేవిని వెతకడానికి ప్రారంభించినప్పుడు ఈ నెలలోనే ప్రారంభించి తిరిగి వచ్చారు. మొత్తం మీద కష్టపడ్డారు. వచ్చేసరికి అక్కడ మార్గశిర మాసం వచ్చేసింది. అది చలి కొంచెం తగ్గడం ప్రారంభించింది, కొంచెం ఎక్కువనే ఉంటుంది. అది సంగతి. ఇది వానరులు వెతికారు. అంతేకాదు సాళ్వ పౌండ్రకులనే రాక్షసులు ఉన్నారు, వాళ్ళని కృష్ణ పరమాత్మ ఈ మాసంలోనే వధించాడు. అంతేకాదు పొయ్గై ఆళ్ళవార్లని, పూదత్త ఆళ్ళవార్లని, ఆళ్ళవార్లలో ప్రథములు ఉన్నారే, వాళ్ళు ఈ కార్తీక మాసంలోనే ఆవిర్భవించారు, భగవతత్వాన్ని ప్రచారం చేశారు. అలాగే సత్రాజిత్తుకి సంబంధించి, అక్రూరుడికి సంబంధించి, సత్యభామకి సంబంధించి ప్రధానమైన కథలన్నీ కూడా కార్తీక మాసంలోనే జరిగాయి. దశరథుడు కైకకి వరమిచ్చింది కూడా యుద్ధంలో కార్తీక మాస సందర్భంలోనే వరమిచ్చాడు మహానుభావుడు. అంతేకాదు పార్వతీ కళ్యాణం కూడా ఇగో ఈ మాసంలోనే జరిగింది. అందుకని ఈ కృత్తికామారభ్య